ట్రై సర్వెంట్హుడ్. దాసుడుగా మారాలి, దాస పనులు చేయాలి, శిష్యరికంగా ఉండాలి. ఈరోజు చాలా మంది ఆలయాల్లో శిష్యరికం గురించి బోధించారండి. ఐఎమ్ వెరీ గ్లాడ్ చాలా బైబిల్ కాలేజెస్ ఉన్నాయి, కానీ అదొక ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్స్, బట్ ద ట్రూత్ ఇస్ ద ట్రూత్. బైబిల్ కాలేజ్లో మనం ఒక సిలబస్ లాగా అలాగా వెళ్తూ ఉంటాం. వాట్ యు లెర్న్ ఇస్ వాట్ యు హియర్, వాట్ యు రీడ్ అవుట్ ఆఫ్ ద బుక్ ఆర్ ద బైబిల్ ఆర్ ద ఏవేవైతే మెటీరియల్స్ ఉన్నాయి వాటి నుండే నేర్చుకుంటారు. కానీ నిజమైన శిష్యరికము, నిజమైన దాసత్వం ఎక్కడ వస్తుంది తెలుసా? సేవకులు పక్కన, సేవకుని పరిచర్యలో పక్కనుంటూ ప్రతి విషయంలో నమ్మకంగా సి ఇట్ మైట్ సౌండ్ వెరీ ఓల్డ్ ఫ్యాషన్, బట్ దిస్ ఇస్ వాట్ ద బైబిల్ సేస్. సి సో మెనీ సెంచరీస్ పాస్ట్, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని తరాలు మారినాయి, కానీ బైబిల్ మాత్రం మారదు అని నమ్ముతున్నారా? ఐ మైట్ సౌండ్ వెరీ ఓల్డ్ ఫ్యాషన్, క్లీషే అనొచ్చు, మీరు ఏదైనా అనొచ్చు, కానీ నిజంగా దేవుడు ఒక వ్యక్తిని గొప్పగా చేయాలంటే మొదటిగా ఆ వ్యక్తి దాసుడుగా మారాలి. ఒకరి కింద, ఒకరి అధికారము కింద ఉండాలి, ఆ అధికారం కింద తట్టుకోగలగాలి, అధికారం కింద కొంచెం ఓడ్చుకోవాలి, సహించుకోవాలి. కొన్ని చాలా మామూలు పనులు చేయమంటారు, ఇది నా హోదా కాదు, ఇది నా స్థితి కాదు, ఇది నా స్థాయి కాదు అని కాదు. ట్రూ లీడర్షిప్ కమ్స్ ఫ్రమ్ ట్రూ డిసైపుల్షిప్. మొదటిగా శిష్యులుగా ఉండటానికి మీరు ఆశపడాలి, దాసులు ఉండటానికి ఆశపడాలి. ఎంత పరిచర్య అయినా నేను చేయడానికి సిద్ధమే అన్న అంత స్థితిలో ఉండాలి. నాతోటేంటి ఈ పని చేపిస్తున్నారు కాదు. అదే చూస్తామండి, బైబిల్ అంతా కూడా చూస్తాం. పౌలు కింద ఎంతో మంది శిష్యులు ఉన్నారు. తిమోతి శిష్యుడు తెలుసా? యెహోషువ మోషేకి సేవ చేస్తాడు, పరిచారకుడిగా ఉన్నాడు. యెహోషువ ఓవర్ నైట్ ఆయన లీడర్ అవ్వలేదు, మొదటిగా పక్కనే ఉన్నాడు, ఇన్విజిబుల్ మోడ్లో ఉన్నాడు. ఈరోజు చాలా మంది ఏమంటారు, నేను బైబిల్ చదివాను, నేను బైబిల్ కాలేజ్ చేస్తాను, నాకు డిగ్రీ వచ్చేసింది, ఐఎమ్ పాస్టర్ నౌ. నో నో నో, ఇట్ డజంట్ కమ్ లైక్ దట్. కెన్ యూ బీ ఇన్విజిబుల్ ఫర్ అ వైల్? ఎవరు మిమ్మల్ని మెచ్చుకోకపోయినా, గుర్తించకపోయినా, మీకు తలాంతులు ఉండొచ్చు, మీకు వరాలు ఉండొచ్చు, మీకు ఇవన్నీ ఉండొచ్చు, బట్ స్టిల్ గాడ్ ఇస్ పర్పస్లీ టెస్టింగ్ యూ. మిమ్మల్ని ఇన్విజిబుల్గా పెట్టాడు, కనపడకుండా పెట్టాడు, దాచుకోమని చెప్తున్నాడు, మీ తగ్గింపుని చూస్తున్నాడు, మీరు ఎంతగా ఓడ్చుకుంటున్నారో చూస్తున్నారు, మీ పరిచర్యని చూస్తున్నారు, మీరు ఎంతగా సేవకులకి లోబడి ఉంటున్నారో చూస్తున్నాడు దేవుడు. ఆ రీతిగా ఉంటే అప్పుడు దేవుడు అంటాడు, ఎస్ యు ఆర్ వర్ది, యు ఆర్ వర్ది టు లీడ్ మై పీపుల్. యెహోషువ ఏం చేసేవాడంట? మోషే భోజనం చేసిన తర్వాత ఆయన చేతులు కడిగేవాడంట, ఆయన చేతులకి కడుక్కోవడానికి నీళ్ళు పోసేవాడంట. ఈరోజు అట్లాంటి పనుల లేదండి. ఇందాక చెప్పినట్టే, ఐఎమ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, హౌ డూ ఎక్స్పెక్ట్ మీ టు డూ దట్? నో నో నో.